అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ మొక్కజొన్నలో చీడపీడలు నివారణ, ముల్లంగి సాగులో యాజమాన్యం, కర్బూజా సాగులో అధిక దిగుబడికి మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చేదిగా మొక్కజొన్న పంట రైతుల ఆదరణ పొందుతోంది. సాగులో అందివచ్చిన శాస్త్రీయతతో ఎకరాకు 45 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని తీస్తున్నారు మన రైతులు. రబీ పంటగా నవంబర్ మాసాల్లో విత్తుకున్న పంటను ప్రస్తుతం అనేక చీడపీడలు ఆశిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పాము పొడ తెగులు, బొగ్గు కుళ్ళు తెగుళ్లు ఆశిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగులు నష్టం చేస్తున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రైతులు ఎక్కువగా ఇతర పంటలతో పోల్చుకుంటే మొక్కజొన్న విస్తీర్ణం మన శ్రీకాకుళం ఉత్తర కోస్తా జిల్లాలో కూడా పెరుగుతుంది. కొంతమంది దున్నకుండా మొక్కజొన్న సాగు పద్ధతిని కూడా చేస్తున్నారు. అయితే ఇందులో ఒక ప్రధానమైనటువంటి సమస్య చీడపీడల నివారణ. ఒకటి, ఈ సస్యరక్షణలో ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రధాన సమస్యగా మనకు మొక్కజొన్నకి వస్తున్నది ఏంటంటే కత్తెర పురుగు. ఇది పంట వేసినటువంటి 15 రోజుల నుంచి కూడా ఆశించి మన కండి తయారయ్యే వరకు కూడా ఈ కత్తెర పురుగు వివిధ దశల్లో ఆశించి మరి పంటకి నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది ఫ్యూజిఫెరడా అని చెప్పేసి ఒక జాతికి చెందినటువంటి పురుగు. ఈ పురుగుని కనుక రైతులు గమనిస్తే కనుక దాని మొదలు ముఖం మీద చూసుకుంటే వై ఆకారంలో మనకు ఒక ఆకారంలో గుర్తింపు మచ్చలు కనిపిస్తాయి. చివర కూడా చూస్తే 4 డాట్స్ లాంటివి కూడా కనిపిస్తాయి. ఇది మొక్క తాలూకా మొవ్వులోని ఉండి మొక్క నష్టాన్ని కలుగజేస్తుంది. లోపల వస్తున్నటువంటి ఆ మొవ్వుని ఏదైతే మొవ్వుని తినేయటం, ఆకుల్ని తినేయటం, అదేవిధంగా విసర్జితాలు కూడా మీకు అక్కడే కనిపిస్తాయి, ఆ మొవ్వులోనే కనిపిస్తాయి. ఇది కనుక గొంగళ పురుగు తాలూకు స్థాయి పెరుగుతున్న కొద్దీ రైతులు కనుక సరైన సమయంలో సరైన సస్యరక్షణ కనుక చేపట్టకపోతే ఈ కత్తెర పురుగు తాలూకు ఉధృతి చాలా ఎక్కువగా అయిపోయి నష్టం అనేది పంట మీద చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కత్తెర పురుగు రాకుండా ముందు జాగ్రత్తగానే విత్తన శుద్ధి చేయాలి అని చెప్పేసి ఈ ఫోర్టియాంజో డియో అని చెప్పేసి ఒక మందు ఉంది. దాన్ని ఒక కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలుపుకొని కనుక విత్తన శుద్ధి చేసి మనం కనుక నాటుకుంటే చాలా వరకు మొదట 30 రోజుల్లో కూడా ఈ కత్తెర పురుగులకు ఉధృతి చాలా తక్కువగానే ఉంటున్నట్టు గమనిస్తున్నాం. అదేవిధంగా పంట వేసిన మొదటి దశలోనే 15 రోజులకే ఒకసారి వేప సంబంధిత మందు మనకి 3000 ppm అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం మొదటి దశలో పురుగు ఉన్నా లేకపోయినా కానీ 15-20 రోజుల్లో ఒకసారి కనుక పిచికారీ చేస్తే ఈ కత్తెర పురుగు తాలూకు ఉధృతి తక్కువగా ఉన్నట్టు మేము గమనించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ముందు జాగ్రత్తగా చేయాలనుకుంటే కత్తెర పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఒక 4 వరకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ
ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంది, ఆకులను కొరికేస్తున్నాయి, లోపల మొవ్వులు కూడా తినేస్తున్నాయి అనుకుంటే కనుక అప్పుడు మనం ఎమామిక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందును ఎకరానికి 100 గ్రాములు, దాంతోపాటు ఈ వేప నూనె 3000 ppm వేప నూనె కూడా 1 లీటరు కలిపి పిచికారి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కూడా మనం క్షేత్రస్థాయిలో మనం గమనిస్తున్నాము. ఇది మరల కూడా ఈ కత్తెర పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ రెండో దఫా మళ్ళీ 30-35 రోజులకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం మందు మార్చుకోవాలి. అప్పుడు ఏంటంటే కొరాయిజన్ అనేటువంటిది, అంటే క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్ అనేటువంటి మందును 0.3 ml మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మళ్ళీ రెండో దఫా 45-50 రోజులకు కూడా కండి తయారవుతున్న సమయంలో కూడా రావచ్చు. అప్పుడు మనం మళ్ళీ మందు మార్చి ఈ స్పానోసైడ్ అనేటువంటి మందు అదైతే 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేయాలి. వీలైనంత వరకు ప్రతిసారి కూడా ఈ వేప సంబంధిత మందులు కనుక కలిపితే, ఒకటి ఈ రసాయన మందులు పురుగు మీద పనిచేస్తాయి. ఈ వేప సంబంధిత మందులు ఏంటంటే పురుగు తాలూకా జీవిత చక్రం మీద, గుడ్ల మీద, కొత్తగా వచ్చిన అడల్ట్స్ అంటారు తల్లి పురుగులు, అవన్నీ రాకుండా కూడా ఇది ఆపుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం. ఇంకోసారి కండి తయారయ్యేటప్పుడు కూడా మనం పిచికారీ చేయడం కూడా కష్టమవుతుంది. అలాంటప్పుడు విషపు ఎర తయారు చేసుకొని మీరు దాన్ని నివారించుకోవాలి. దానికోసం ఏంటంటే ఒక 5 కేజీల తవుడు, 1 కేజీ బెల్లం కలిపి వాటికి థయోడికార్బ్ అనేటువంటి మందుని 100 గ్రాములు కలిపి మీరు అక్కడక్కడ ఎక్కడైతే డ్యామేజ్ మీకు మొక్కలు కనిపిస్తా మొక్క వరల్లో వేయటం, ఈ విషపు ఎరపతాలకి ముద్దలను కనుక వేస్తే అందులో ఉన్న గొంగళ పురుగు అది తిని కొంతవరకు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇంకోటి కాండం తొలిచే పురుగు కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది మనకి. గులాబీ రంగు కాండం తొలిచే పురుగు ఇది వచ్చినప్పుడు ఏంటంటే మొదటి 30 రోజుల్లోనే వస్తుంది. ఇది మొవ్వులో నుండి కింద ఉన్నటువంటి కాండాన్ని తినేయటం వల్ల మొవ్వు ఎండిపోతుంది. మీరు పీకితే కనుక సులువుగా ఊడొస్తుంది. అది ఉందంటే అది కాండం తొలిచే పురుగు, గులాబీ రంగు పురుగుగా గుర్తించి మరి ముందు జాగ్రత్తగా ఏంటంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 3 కిలోలు మొక్క వరల్లో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఈ కత్తెర పురుగుకి ఏవైతే మందులు పిచికారీ చేస్తారో అవే మందులు ఈ కాండం తొలిచి పురుగు మీద కూడా పనిచేస్తాయి. అయితే ఇక్కడ మనం రైతులు గమనించాల్సింది ఏంటంటే కత్తెర పురుగుకు కానీ కాండం తొలిచే పురుగుకు కానీ పిచికారీ విధానం చాలా ముఖ్యం. మనం పిచికారీ చేసినప్పుడు మామూలుగా అయితే రైతులు స్ప్రేయర్ తాలూకు ల్యాన్సర్ని ఆడిస్తూ మొక్కంతా తడిచేటట్టు కొడతారు. కానీ కత్తెర పురుగు కోసం ఏంటంటే ఇది మొవ్వులో ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మందు ద్రావణం మొవ్వులో పడే విధంగా పిచికారీ చేయడం అనేది చేయాలి. అలా చేస్తే చాలా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి రైతు సోదరులు వీటి మీద దృష్టి పెట్టాలి. ఇక అక్కడక్కడ తెగుళ్ళ విషయంకి వచ్చేసరికల్లా మనకి మొక్కజొన్నలో ఈ పాము పొడ తెగులు అని అంటారు. అంటే ఇది బూడిద రంగు, గోధుమ రంగు మచ్చలు ఈ మొక్కజొన్న తొలక కాండం కింద భాగంలో మనకి పాము పొడ మచ్చలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మచ్చలు కనిపిస్తాయి. తద్వారా ఆకులు కూడా ఎండిపోయినట్టు కనిపించడం జరుగుతుంటుంది. దీనికోసం మనం హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి పిచికారీ చేసుకోవటం. అదేవిధంగా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పాము పొడ తెగులు తాలూకా శిలీంధ్రం కలుపు మీద ఆశ్రయం తీసుకుంటుంది కాబట్టి కలుపు నివారణ బాగా చేసుకుంటే మనకి పాము పొడ తెగులు కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా బొగ్గు కుళ్ళు తెగులని ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల్లో మనం గమనిస్తున్నాం. ఈ కాండం మీద గోధుమ రంగు చారలు వస్తాయి. పంట చివర 70-80 రోజులు వచ్చేసరికల్లా కాండం మెత్తబడి కొంచెం కాండం ఇబ్బంది పడి ఇరిగిపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఆ టైంలో ఇరిగిపోతే పంటకి చాలా ఎక్కువగా నష్టం వస్తుంది. కాబట్టి దానికి కూడా మనం ఈ హెక్సాకొనజోల్ అనే మందుని పిచికారీ చేసుకోవడం, అదేవిధంగా పొటాష్ ఎరువులు ఎక్కువగా వాడాలి. కాబట్టి పొటాష్ తాలూకు మోతాదు ఎంతైతే ఉందో దానికి కొంచెం ఒక 20-25% పెంచుకొని కనుక అలాంటి ప్రాంతాల్లో వేసుకుంటే మనకి తెగుళ్ళు ఉధృతి కూడా చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలను గుర్తించినప్పుడు యాజమాన్య పద్ధతులు సక్రమంగా చేసుకుంటే మీకు మొక్కజొన్న నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ ముల్లంగి సాగు విస్తీర్ణాన్ని పెంచుతోంది. ముల్లంగిలో దుంపకు ఎంత విలువుందో ఆకులకు సైతం అంతే ప్రాధాన్యం ఉంది. ముల్లంగి దుంపలు, ఆకులు పలు రకాల సమస్యలకు ఔషధాలుగా, నివారణలుగా ఉపయోగపడుతున్నాయి.
ముల్లంగి సాగును తక్కువ ఖర్చుతోనే చేపట్టవచ్చు. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా సాగు చేసుకునే వెసులుబాటు ఈ పంటలో ఉంది. దాదాపు నాటిన 45 రోజుల్లోపే పంట చేతికంది రైతుకు ఆదాయాన్ని అందిస్తుంది. ముల్లంగి సాగులో ఎలాంటి యాజమాన్యం పాటిస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముల్లంగి చాలా తక్కువ వ్యవధిలో రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే పంట. అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాలు ముల్లంగి సాగుకు అత్యంత అనుకూలం కాగా సంవత్సరం పొడవునా రైతులు ముల్లంగి సాగును చేపడుతూ ఉంటారు. ముల్లంగి సాగుకు ఎర్ర గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు అంత అనుకూలం కాదు. మన ప్రాంతంలో రైతులు తెల్ల రకం ముల్లంగినే ఎక్కువగా సాగు చేస్తుంటారు. ముల్లంగిలో అనుకూల రకాలు పూసా చట్కీ, పూసా గులాబీ, పూసా మృదుల, ఆర్కా నిశాంత్. పూసా మృదుల 20 నుంచి 25 రోజుల సమయంలోనే దిగుబడిని ఇస్తుంది. మిగిలిన రకాలు 40 నుంచి 45 రోజుల్లో అందివస్తాయి. ముల్లంగిని బోదెలు, కాలువలు పద్ధతిలో సాగు చేస్తారు. బోదెలను 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకుని బోదెకి ఒక పక్కగా విత్తనాలు విత్తుకోవాలి. మొలకెత్తిన తరువాత మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా మిగిలిన మొక్కలను తీసివేయాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. పశువుల ఎరువుతో పాటుగా ఎకరాకు 14 కిలోల నత్రజని, 14 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ను ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పంట 20 నుంచి 25 రోజుల దశలో పైపాటుగా 14 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును అందించాలి. ముల్లంగికి పెద్దగా చీడపీడల సమస్య ఉండదు. అప్పుడప్పుడు ఆకు తినే పురుగు, పేను బంకను గమనిస్తూ ఉంటాం. ఇవి ఆశించినప్పుడు 5% వేప కషాయం లేదా 3 మిల్లీలీటర్ల వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పురుగులను నివారించుకోవచ్చు. బూజు తెగులును గమనిస్తే మాంకోజెబ్ అనే మందును 3 గ్రాములు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ముల్లంగి సూటి రకాలైతే సుమారు 4 నుంచి 6 టన్నుల దిగుబడిని, అదే హైబ్రిడ్లు అయితే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడిని పొందే అవకాశం ఉంది. పండు దోసగా మనం వ్యవహరించే పండు కర్బూజా. వేసవిలో కర్బూజా పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. కర్బూజా సాగులో రైతుకు అత్యంత సానుకూలంగా ఉండే అంశం ఏమిటి అంటే విత్తిన 55 నుంచి 60 రోజులకే పంట అందిరావటం. కర్బూజాలో వివిధ ప్రాంతాల అభిరుచులకు తగ్గట్లుగా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా మార్కెట్లకు తగ్గ రకాలను రైతులు ఎంచుకొని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల మార్కెట్లకు పంట తరలిస్తుంటారు. గుండ్రంగా ఉండే నెట్టెడ్ రకాలకు ఇటీవల ఆదరణ పెరుగుతోంది. కర్బూజాను కూడా పుచ్చ మాదిరిగానే వేసవి, రంజాన్ మాసాలను దృష్టిలో ఉంచుకొని నవంబర్, డిసెంబర్ మాసాల నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి, మార్చి మాసాల వరకు దఫదఫాలుగా నాటుకుంటారు. డ్రిప్ మల్చింగ్ ఏర్పాట్లతో కర్బూజా నుంచి ఎకరాకు 15 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. అధిక దిగుబడికి కర్బూజా సాగులో పాటించాల్సిన మెలకువలేమిటో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ అనిత నుంచి తెలుసుకుందాం. ఈ కర్బూజా అనేది చాలామందికి ఇష్టమైన పండు. అయితే ఈ కర్బూజా మన తెలంగాణ ప్రాంతంలో ఒక 200 హెక్టార్ల ఏరియాలో ఉంటుంది. కర్బూజా సాగులో మనకి ఎక్కువగా ఇసుక, ఒండ్రు నేలలు మనకి ఎక్కువగా మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. బంక నేలలు, కొద్దిగా లైట్ సాయిల్స్ అయితేనే
దీని సాగుకి మంచి అనుకూలం. అయితే వీటి ఉద్దజన సూచిక వచ్చేసి 6 నుంచి 7% వరకు ఉన్నట్టయితే మనకి కర్బూజాలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పంట సాగులో మనకి ముఖ్యంగా గాలిలో తేమ శాతం అనేది తక్కువగా ఉండాలి. వాతావరణం కూడా పొడిగా ఉన్నట్టయితే కాయ మంచి సైజు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి కర్బూజాలో మనకి ముఖ్యంగా అనువైన రకాలు ఏంటి అని అనుకుంటే, మార్కెట్లో మనం పలు రకాల కర్బూజా రకాలను చూస్తున్నాము. ముఖ్యంగా ఈ కండ రంగును బట్టి మనం వీటిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఏంటంటే తెలుపు రంగు కండ కలిగినది, అది అర్కా జీత్ అంటే IAHR బెంగళూరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు విడుదల చేసిన రకం అర్కా జీత్ అనేది. నారింజ రంగు కండ కలిగిన రకాలు కూడా ఉన్నాయి. పూసా షర్బతి అనే రకము, పూసా మధురస్ అనే రకము, ఇవన్నీ కూడా ప్రభుత్వ యూనివర్సిటీస్ ద్వారా విడుదల చేసిన రకాలు. అదేవిధంగా ఆకుపచ్చ రంగు కండ కలిగిన రకాల్లో మనకి హరా మధు ఒకటి, దుర్గాపుర హరా ఒకటి మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ ద్వారా విడుదల చేసిన రకాలు. అయితే ఈ మధ్య కాలంలో మనకి ప్రైవేట్ రంగంలో కూడా చాలా రకాలు, మాన్సూన్ అనే రకము, సూరజ్ అనే రకము, స్వీటీ అనే రకము, ఇవన్నీ కూడా పలు రకాల హైబ్రిడ్స్ కానీ ఎన్నో రకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. అవన్నీ రైతులు పండించడం జరుగుతుంది. తర్వాత వీటికి మనము కాలువల ద్వారా మనం విత్తనం వేసి మనం పండించుకోవాలి. అయితే ఒక్కొక్క కాలువకి మధ్యలో మనకి ఒక 2 నుంచి 3 మీటర్ల స్పేస్ ఉంచుకున్నట్టయితే ఆ తీగ మంచిగా పారి మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక కాలువలో 50 సెంటీమీటర్ల ఎడంలో మనము విత్తనంకి మధ్యలో దూరం అంతా ఉండాలి. ఇది మన ఎకరానికి వచ్చేసి 1.5 kg వరకు విత్తనం పడుతుంది మనకి. అయితే విత్తనము మొలకెత్తే వరకు మనము ఈ నీళ్లు పెట్టడం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే మనకి ఎరువుల యాజమాన్యంలో మనకి నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవి వేసుకోవాలి. అయితే నత్రజని దాదాపు ఒక 80 కిలోల చొప్పున, తర్వాత భాస్వరం ఒక 200 కిలోలు, తర్వాత పొటాష్ ఒక 40 కిలోలు. అయితే ఇవన్నీ కూడా మామూలుగా మేము రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అని చేస్తాము. అయితే వారి నేలల ప్రకారం వాటిని పరీక్షించుకొని వారి నేలల్లో ఏదైతే లోపం ఉంటుందో అవన్నీ చూసుకొని దాని ప్రకారం మోతాదు వేసుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఆధునికంగా మనకి ఈ కలుపు రాకుండా మనం మల్చ్ షీట్ అనేది వేసుకున్నట్టయితే మనకి కలుపు రాకుండా ఉంటుంది. అయితే మనము విత్తనము వేసుకున్న తర్వాత ఒక 24 నుంచి 45 గంటల లోపల పెండమిథలిన్ లేదా స్టాంప్ అనే మందు 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ మల్చ్ షీట్ కానీ మనం ఉపయోగించినట్టయితే మనకి ఈ కలుపు చాలా వరకు తగ్గుతుంది. ఇకపోతే డ్రిప్ ఇరిగేషన్, ముఖ్యంగా వేసవి కాలంలో మనకి నీటి సమస్య చాలా ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని మనం ఈ పంటను సాగు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వీటిలో వచ్చే తెగుళ్ళు మరియు పురుగులు ఎక్కువగా మనకి వీటిలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయి. ఎండాకాలంలో రసం పీల్చే పురుగులు ముఖ్యంగా తామర పురుగులు, ఎర్రనల్లి, ఇవన్నీ కూడా మనకు ఆశించి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తాయి. అయితే తామర పురుగులు నివారించుకోవడానికి మనకి ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే వాటిని నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి కూరగాయ పంటల్లో కానీ, పుచ్చ కానీ, కర్బూజ కానీ మనకి ఎండాకాలంలో ఎక్కువగా ఎర్రనల్లి అనేది బాగా వస్తుంది. ఆకుల అడుగు భాగంలో రసాన్ని పీల్చి వాటి ఉధృతి చాలా ఎక్కువైనట్టయితే ఆ చెట్టంతా కూడా బూజు కింద సాలిడ్ గూడు ఏర్పాటు చేసి దాని కింద ఈ ఎర్రనల్లి ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకి కాయ కట్టదు, పంట బాగా నాశనం అవుతుంది. సో దీన్ని నివారించుకోవడానికి మనకు అబామెక్టిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే విధంగా రసం పీల్చే పురుగుల అన్నిటికి కూడా మనము ఈ పసుపచ్చ రంగు జిగురు అట్టలను ఏర్పరచుకున్నట్టయితే మనము పురుగు యొక్క ఉనికిని మనము గమనించుకోవచ్చు. దాని ప్రకారము ఆ పురుగు యొక్క ఉధృతిని బట్టి మనం పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ రసం పీల్చే పురుగుల ఉధృతి తక్కువగానే ఉంటే వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ కర్బూజాలో మనకి ముఖ్యంగా బూజు తెగులు, బూడిద తెగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగు చేస్తాయి. బూజు తెగులు నివారణకైతే మనకు హెక్సాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి
బూడిద తెగులు అయితే మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే ప్రధాన పొలంలోనే మనం ఎండు తెగులు వాటికి నివారించుకోవడానికి ఈ ట్రైకోడర్మా విరిడిని, ఈ సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ని పశువుల ఎరువుల్లో కలిపి వాటిని పొలంలో చల్లుకున్నట్టయితే మనకి ఈ ఎండు తెగులు ఇవన్నీ కూడా ఈ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే దీంట్లో ఈ తీగ పెరిగినప్పుడు మనము ఈ సైడ్కి వచ్చే కొమ్మలను తీసేసినట్టయితే 2-3 తీగలనే ఉంచుకున్నట్టయితే ఒక్కొక్క దానికి 4 నుంచి 5 కాయలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ఆ 4 నుంచి 5 కాయలు వచ్చి మంచి సైజు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మనకి పంట మొత్తము అయిపోయి కాయ మంచి పెరిగే దశలో మనకి కాయ పగుళ్ళు అనేవి తరచుగా వస్తూ ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన సమస్య. ఈ బోరాన్ ధాతు లోపం వలన మనకి కాయ పగుళ్ళు ఏర్పడతాయి. అయితే ఈ బోరాన్ అంటే బోరాక్స్ అనేది ఒక 3 నుంచి 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకు కాయ పగుళ్ళు కూడా తగ్గుతాయి. అదేవిధంగా మనం కాయ ఏర్పడే సమయంలో కూడా ఈ బోరాన్ మనం 3 నుంచి 5 గ్రాములు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాయ ఏర్పడే సమయంలో మనకి ఈ ఆడపూల సంఖ్య పెరిగి మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. యాజమాన్యం కరెక్ట్గా చేసిన తర్వాత ఆ పండు కరెక్ట్ పక్వదశానికి వచ్చింది అన్నదానికి ఏంటంటే రవాణా చూసుకొని మనకి హాఫ్ స్లీవ్ దశ అంటాము. దాన్ని ఒకవేళ దూరం ప్రదేశానికి మనం పంపించాలంటే అప్పుడు కోత తీసుకొని అప్పుడు పంపించడం మంచిది. ఒకవేళ మనకి రవాణా అనేది దగ్గరగానే ఉన్నట్టయితే మొత్తము ఆ కాయ మొత్తం ఏర్పడిన తర్వాత ఆ తొడిమ ఎండిపోయి ఆ తొడిమ దగ్గర ఉన్న భాగము కొంచెము చారలుగా ఏర్పడి ఆ తొడిమి కూడా ఊడిపోతుంది అనమాట. అది ఫుల్ స్లీవ్ దశ. సో అక్కడ మనం హార్వెస్ట్ చేసి మనము దగ్గర మార్కెట్కి పంపించవచ్చు. సో ఈ విధంగా మనము మంచి యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే మనకి కర్బూజాలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ ఐమాక్స్ మైదానంలో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో జనవరి 22 నుండి 26 వరకు 5 రోజుల పాటు జరగనున్న 19వ జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన 2026 ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న 150 పైగా స్టాళ్లు మేళాలో ఏర్పాటు చేశారు. నగరీకరణ నేపథ్యంలో మిద్దె తోటల సంస్కృతి పెరిగిపోతున్న వేళ నర్సరీ మేళా ఏర్పాటు మొక్కల పెంపకదారులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ కోసం అవసరమైన విత్తనాలు, మొక్కలు, అంట్లు, సేంద్రియ ఎరువులు, పనిముట్ల ప్రదర్శన, విక్రయాలు చేపట్టిన దృష్ట్యా పెద్ద సంఖ్యలో నగరవాసులే కాకుండా తెలుగు రాష్ట్రాల రైతులు తరలివస్తున్నారు. గ్రాండ్ నర్సరీ మేళా ఇది 19వసారి. పట్టణవాసులకే కాకుండా తెలంగాణ వాసులు భారతదేశంలో ఉన్నటువంటి పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలతో పాటు ఆల్ వెరైటీస్ని ఈ యొక్క మేళాలో చూపించేటటువంటి అవకాశం ఆయన గారు తీసుకుంటున్నాడు. మా ఎండి హార్టికల్చర్ యాస్మిన్ గారు కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి ఇటువంటి మేళాలు ఒక హైదరాబాదులోనే కాకుండా జిల్లా కేంద్రాలతో సహా రైతాంగానికి, అదేవిధంగా పట్టణవాసులకు కూడా ఆర్నమెంట్లు పెట్టుకునే వాళ్ళు పట్టణవాసులు పెట్టుకుంటారు, పంటకు కావాల్సి వచ్చిన వాళ్ళు రైతాంగం తీసుకుంటుంది. అందుకని ఈ భారతదేశంలోనికి ఉన్నటువంటి అన్ని రకాల పండ్ల చెట్లని ఈ రోజున మెకడమియా కావచ్చు, ఆర్కానట్ కావచ్చు, నట్మగ్ కావచ్చు, రైతుకి లాభం వచ్చేటటువంటి పంటలు కూడా మన దేశంలో పండించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఏ పంట పండినా ఆ పంటను మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పండించేటటువంటి వాతావరణం మన దగ్గర ఉంది. కాబట్టి ఇటువంటి నర్సరీలు రైతాంగానికి, అదేవిధంగా పట్టణవాసులకు ఉపయోగపడాలని, దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఖలీద్ గారి యొక్క ప్రయత్నానికి అందరూ సహకరించాలని చెప్పి మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి. వాతావరణ మార్పులకు తోడు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించి పండిస్తున్న పంట ఉత్పత్తులతో అనారోగ్యాల బారిన పడుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇంటి అవసరాలకు సరిపడా రసాయన రహిత పంటలు పండించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.